ఇదేంటి పిల్లలు చూడండి దీన్ని ఏమంటాం మనం? చెప్పండి దీని పేరు. ఇక్కడ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ చేతులలో ఏమున్నాయి? వాటిని ఏమంటాం? ఈ చిత్రంలో చెట్టు కనిపిస్తుంది కదా? ఈ చెట్టు పైన ఏమేం పక్షులుంటాయి? వాటి పేర్లు చెప్పండి. చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మా పలక తేవమ్మా, పలక నాదమ్మా పండు నీదమ్మా. చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మా పలక తేవమ్మా, పలక నాదమ్మా పండు నీదమ్మా. చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మా పలక తేవమ్మా, పలక నాదమ్మా పండు నీదమ్మా. ప ల క పలక, పలక. పిల్లలు ఇప్పుడు ఉపాధ్యాయుడు మీకు ఒక పేపర్ని ఇస్తాడు. అందులో ప ల క అనే 3 అక్షరాలతో కూడినటువంటి ఒక పదం ఉంటుంది. వాటిలో మీకు నచ్చినటువంటి రంగుల్ని వేసేయండి. సరేనా? జాగ్రత్తగా నింపాలి మరి. ఇప్పుడు ఉపాధ్యాయుడు మళ్ళీ మీకు వేరే పేపర్ ఇస్తాడు. అందులో ప ల క అనే ఈ 3 అక్షరాలు కూడా చుక్కలతో వేయబడి ఉంటాయి. ఆ చుక్కలన్నిటినీ కలిపితే ప ల క అనేటటువంటి ఒక పదం ఏర్పడుతుంది. ఇప్పుడు పెన్ను లేదా పెన్సిల్ తీసుకొని వాటన్నింటినీ కలపండి మరి. ఇప్పుడు మనం ప ల క అనే ఈ 3 అక్షరాల నుంచి ఇంకా వేరే వేరే కొత్త కొత్త పదాలు రాద్దాం. సరేనా? చూద్దాం. క ల కల, క ల ప కలప, క ల క కలక, క ల క ల కల కల, కల కల. ప క ప ఖ పక పక, ల క ల క లక లక. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్న పదాలే కనబడుతున్నాయి, చూసారా? వీటన్నిటిని మళ్ళీ మీరు అంటూ మీ పలక పైన కానీ కాపీలో కానీ అంటూ రాయండి. ఇప్పుడు ఇక్కడ పక్కనున్న చిత్రంలో ఉన్నదాన్ని ఏమంటారో తెలిసే కదా మీకు. దానిని చూస్తూ అదే విధంగా దాన్ని గీయండి. మీకు నచ్చినటువంటి రంగులు వేయండి. అదేవిధంగా కింద ఇచ్చిన డబ్బాలో దాన్ని ఏమని అంటారో ఆ అక్షరాలను రాయండి, ఆ పదాన్ని రాయండి.